రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నెల్లూరు నగర ఎమ్మెల్యే పోల్పిన అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ అయిన ఖలీల్ అహ్మద్ తో 53వ డివిజన్ నాయకులు కార్యకర్తలతో వెంకటరెడ్డి బాగి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో 53వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। వెంకటరమణ గారు, వెంకటరెడ్డి గారు వేదిక ముందున్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మన నెల్లూరు నగర శాసనసభ్యులు ఒక సామాన్యుడికి జగనన్న దగ్గర తీసుకుపోయి ఒక సిటీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా గర్వకారణం। ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్గా రెండోసారి కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఒక డిప్యూటీ మేయర్గా అనిలన్న అవకాశం ఇచ్చాడు। ఈరోజు జగనన్న ఆశీస్సులతో నాకు సిటీ ఇన్ఛార్జ్గా ప్రకటన చేయించారు। అది కూడా అనిలన్న సహాయంతో ఆయన చెప్పిన ఒక నమ్మకం, ఆయన నా మీద నమ్మకంతో ఆయన జగనన్నకి చెప్పారు। ఈరోజు నన్ను ఒక సిటీ ఇన్ఛార్జ్గా పరిచయం చేశారు। తప్పకుండా మీకు ఏ టైంలో అయినా అందుబాటులో ఉంటాం। అనిలన్న లేని లోటు ఎప్పుడు ఉండదు। ఎందుకంటే అనిలన్న కూడా అక్కడ ఎంపీగా గెలుస్తున్నారు। ఎంపీగా గెలిచిన తర్వాత ఇక్కడ మనకి అందుబాటులో నెలలో 10 రోజులు అందుబాటులో ఉంటానని చెప్పారు। అలాగే ఆఫీస్ అలాగే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉంటా కంపల్సరీగా। మేము అక్కడ బలవంతుడు నిలబడి ఉన్నాడు నారాయణ గారు, మీకు తెలుసు। పోయినసారి ఓడిపోయిన తర్వాత అనిలన్న చేతిలో 4.5 సంవత్సరం ఏ రోజైనా మీకు కనబడ్డా? లేదు కదా। ఈ రోజు 2 నెలల నుంచి వచ్చి తిరుగుతున్నారు। అది కూడా ఎవరినో ఒక ఎన్టీమ్ అని పెట్టుకొని వాళ్ళ నాయకుల్ని అక్కడి నుంచి తెచ్చుకున్న ప్రొఫెసర్ని వాటిలో తిప్పుకుంటా జీతాలు ఇచ్చి వాళ్ళని తిప్పుకుంటున్నారు। అమ్మా, మనకు జగనన్న ఇచ్చిన పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి, మన నెల్లూరు నగరం అనిలన్న చేసిన అభివృద్ధి మీకు తెలుసమ్మా, మీరు చూస్తున్నారు। మీకు రిటర్నింగ్ వాల్ కానీ, మీకు ముప్పు ప్రాంతం ఉందని రిటర్నింగ్ వాల్ కానీ, అలాగే 4-వే మన మైపాడ్ గేట్ సెంటర్ మీరు చూశారు, అలాగే పెన్నా బ్యారేజ్, అలాగే ఫ్లైఓవర్, ఇలాంటి ఎన్నో 25 పార్కులు కట్టారమ్మా సిటీలో। నారాయణ గారు కట్టింది 2 పార్కులు, మన అనిలన్న 27 పార్కులు కట్టారు సిటీలో। అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే అనిలన్న ప్రతి ఒక్క కొంతమందికి పెన్షన్స్ రాకపోయినా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సొంత డబ్బుతో పెన్షన్లు ఇస్తూ ఈ రోజు కూడా కొంత వందల మందికి పెన్షన్లు ఇస్తున్నారు కొన్ని ప్రతి ఒక్క వార్డులో ఏదో రకంగా। అలాగే జగనన్న చేసిన పథకాలే, అక్కడ బలవంతుడు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారమ్మా। మేము మనకి ఏ అవసరం లే, జగనన్న ఇచ్చిన పథకాలు ఉన్నాయి। తప్పకుండా మన వార్డులో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం పోతుంది। తప్పకుండా ఆ నమ్మకంతో జగనన్న ఎవరిని నిలబెట్టినా తప్పకుండా మన జనం ఆయన తీసుకున్న పథకాలతో మనకు తప్పకుండా గెలిపిస్తారని, ఆయనకు ఓటు వేస్తారని ఇక్కడ చూడాల్సింది నేను కాదు, నిలబడింది జగనన్న పంపిన ఒక సైనికుడిని నేను। అలాగే అనిలన్న పెట్టిన ఒక నమ్మకం, మీరందరూ తప్పకుండా అనిలన్న పెట్టిన ఒక నమ్మకాన్ని, అలాగే జగనన్న పంపించిన ఒక సైనికుడిని తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తారని, అలాగే మీకు ఏ టైంలో ఏ అవసరం ఉన్నా నేను తప్పకుండా అందుబాటులో ఉంటా। మన జగనన్న ప్రభుత్వంలో మనం నమ్ముకున్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు దాదాపు 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి శాశ్వతంగా వరద ముప్పు అనేది రాకుండా ఉండేదానికి రిటర్నింగ్ వాళ్ళు కట్టి చూపిస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్న మహిళా అందరికీ ఈ రోజు దాదాపు భగత్ సింగ్ కాలనీలో 54 డివిజన్లో కనీసం కాపురం ఉంటున్నారే తప్ప పట్టించుకున్న నాయకుడు ఎవరు కూడా లేరు। ఈ రోజు దాదాపు 3000 పట్టాలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు నెల్లూరు నగరంలో మీకు తెలుసు మైపాడ్ గేట్ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఈ రోజు దాని రూపురేఖల్లో మార్చిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి నెల్లూరు నగరంలో ఏకైక నాయకుడు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమేనని చెప్పి ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తూ